వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్తో మేము ముందుకు వచ్చేస్తాం. ఈ నోటిఫికేషన్ వచ్చేటప్పుడు నైని ఏరోస్పేస్ లిమిటెడ్ కంపెనీ నుండి వచ్చిన నోటిఫికేషన్ వేరియస్ పోస్ట్లకి రిక్రూట్ చేస్తుంది. సో మీరు చూడొచ్చు ఇక్కడ డీటెయిల్లో ఆపరేటర్ ఎస్ఎస్ ఎలక్ట్రానిక్స్ మెకానిక్ రిలేటెడ్ పోస్ట్కి 8 వేకెన్సీస్ ఉంటాయి. ఎస్సీ వాళ్ళకి 2, ఓబీసీ మొత్తం 4 వేకెన్సీస్, జనరల్ 2 + 4 కలిపితే 8 వేకెన్సీస్. సో దీనికి మీరు ఫుల్ టైమ్ ఐటీఐ చేసి ఉంటే ఏ ఫీల్డ్లో అంటే ట్రేడ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ మెకానిక్. సో నెక్స్ట్ పోస్ట్ వచ్చేటప్పటికి ఆపరేటర్ ఎస్ఎస్. సో ఇది ఫిట్టర్ రిలేటెడ్ జాబ్. దీనికి కూడా 5 వేకెన్సీస్ ఉంది. రిజర్వేషన్ని బట్టి పోస్టులు వ్యారీ అవుతుంది, మీరు చూసుకోవచ్చు. సో దీనికి కూడా మీరు ఫుల్ టైమ్ ఐటీఐ చేసి ఉంటుంది. సో ఫీల్డ్ వచ్చేటప్పటికి ట్రేడ్ ఆఫ్ ఫిట్టర్లో చేసి ఉండాలని చెప్తుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆపరేటర్ ఎస్ఎస్ ఇన్ ఎలక్ట్రీషియన్. దీనికి ఏమో 6 పోస్టులు ఉన్నాయి. సో రిజర్వేషన్ని బట్టి పోస్టులు మీరు ఇక్కడ చూడొచ్చు. దీనికి కూడా ఐటీఐ కంప్లీట్ చేసి మెన్షన్ చేశారు, మీరు చూడొచ్చు. ఫీల్డ్ వచ్చేటప్పటికి ట్రేడ్ ఆఫ్ ఎలక్ట్రీషియన్. ఆ ఫీల్డ్లో మీరు ఐటీఐ కంప్లీట్ చేస్తుంటే దీనికి ఎలిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్. దీనికి 3 పోస్టులు. ఫుల్ టైం బీకామ్ కానీ బిఎస్సి కానీ చేసి మీరు ఈ పోస్ట్కి ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి జూనియర్ అసిస్టెంట్ హెచ్ఆర్. సో దీనిలో కూడా 2 పోస్ట్స్ ఉన్నాయి. దీనికి మీరు బీఏ కానీ బిఎస్సి కానీ బీబీఏ కానీ ఎస్డబ్ల్యూ బిఎస్డబ్ల్యూ కానీ చేసి ఉండాలి. సో మీరు దాంతోపాటు ఏదన్నా సర్టిఫికేషన్ చేసి ఉండాలి. టైపింగ్, స్టెనోగ్రఫీ ఆర్ కంప్యూటర్ రిలేటెడ్ సర్టిఫికేషన్ ఏదన్నా చేసి ఉంటుంది ఈ పోస్ట్కి. నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్ పింగ్. సో దీనికి వచ్చేటప్పటికి బీకామ్ బీబీఏ చేసి ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అవుతుంది. ప్రొఫిషియన్సీ సర్టిఫికేట్ కావాలి, కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న దట్ టు 6 months. మీరు సర్టిఫికేషన్ 6 months చేసి ఉన్నట్టుగా చూపించాలి. నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్ ఐటీ. దీనికి మీరు బీసీఏ కానీ బిఎస్సి కానీ చేసి ఉంటుంది ఒక రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి, అప్పుడు మీరు ఈ పోస్ట్కి ఎలిజిబుల్ అవుతుంది. సో కిందకి రోల్ చేస్తే నెక్స్ట్ ఏజ్ లిమిట్ గురించి మాట్లాడుకుందాం. అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేటప్పటికి 28 years. అంటే 28 years కానీ దానికన్నా కానీ మీ ఏజ్ అయి ఉంటే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. సో మీ ఏజ్ని 31st May 2026 లోపు మీకు ఈ 28 years ఉండాలని మెన్షన్ చేస్తుంది. సో ఏజ్ రిలాక్సేషన్స్ కూడా వర్తిస్తాయి. జనరల్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి అప్ టు 5 years ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేటప్పటికి 28 years ఉండాల్సింది జనరల్ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు. ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు 5 years. అంటే 28 + 5 33 years వరకు ఉన్న ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో ఏజ్ రిలాక్సేషన్ ఓబీసీ వాళ్ళకి 3 years ఉంది. అంటే 28 + 3 31 years ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని మెన్షన్ చేస్తున్నారు. సో ఇంకా కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఏ పోస్ట్కి ఏ డిజేబిలిటీని, ఫిజికల్ రిక్వైర్మెంట్ని వాళ్ళు కావాలని అనుకుంటున్నారు. సో ఓఎల్ అంటే ఇక్కడ ఏంటో మెన్షన్ చేశారు. హెచ్ఓహెచ్ అంటే అన్ని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, చూడండి.
సో ఆపరేటర్ ఎస్ఎస్ బేసిక్ పే 4400 ఉంటుందని, సో జూనియర్ అసిస్టెంట్కి 4620 ఉంటుంది మెన్షన్ చేశారు. కింద మీరు చూసుకోవచ్చు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. శాలరీ రిలేటెడ్ అలవెన్సెస్ కూడా. సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే మీరందరూ ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంది. అప్లికేషన్ వచ్చేటప్పటికి 100. సో క్వాలిఫైయింగ్ పర్సంటేజ్ వచ్చేటప్పటికి జనరల్ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి 60% కానీ అంతకంటే అబౌవ్, ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 50% ఆర్ అబౌవ్ ఉండాలని మెన్షన్. సో ఇంకా కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే హౌ టు అప్లైలో మీరు ఈ వెబ్సైట్ https://naecl.co.in వెబ్సైట్లో రిజిస్టర్ అయ్యి మీరు ఎలిజిబుల్ అయిన సెక్షన్కి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ అడిగిన డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసేసి పేమెంట్ చేసేసి వెయిట్ చేయండి. మెయిల్ త్రూ ఇన్ఫార్మ్ చేస్తారు. అడ్మిట్ కార్డ్ కూడా వస్తుంది. ఒక ఆన్లైన్ టెస్ట్ రాయాల్సి ఉంటుంది. ఆన్లైన్ టెస్ట్ కంప్లీట్ చేస్తే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఇస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ చేస్తారు. దాని తర్వాత మీకు ఫైనల్ అపాయింట్మెంట్. సో ఎవరికన్నా ఉంటే చేస్తారు. ఎస్సీ ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూడి వాళ్ళకి అప్లికేషన్ ఫీజు కూడా లేదు. జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళు మాత్రమే 200 రూపీస్ పే చేయాలి. అంతే గైస్, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను.